మెగా అభిమానులందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న మూవీ గేమ్ చేంజర్ రికార్డులు తిరగరాసే మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కోలీవుడ్లో ఎన్నో హిట్స్ ఇచ్చిన శంకర్ ఈ మూవీకి డైరెక్టర్ కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన 2 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ పాట ఈ రోజు విడుదల చేస్తున్నారు. ఈ పాట ప్రోమో ఆకట్టుకుంది. శ్రేయా ఘోషల్ పాడారు. దాంతో అంచనాలు మరింత పెరిగాయి. నానా హైరానా అంటూ ఈ పాట సాగనుంది. ఇక త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ కాపీని మూవీ టీం రీసెంట్గా చూసిందట. శంకర్కి ఎలాంటి కంబ్యాక్ కావాలో అలానే మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఇంతగా వెయిట్ చేసిన దానికి అసలైన ఫలితం దక్కిందట. రామ్ చరణ్ను మరోసారి గ్లోబల్ రేంజ్కి తీసుకువెళ్లే సినిమా అని టాక్ వస్తుంది. సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్తో పాటు సెకండ్ హాఫ్ ఆడియన్స్కు బాగా నచ్చుతుందని తెలుస్తుంది. సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న ఓల్డ్ పాత్రతో వస్తున్న ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ 45 నిమిషాల పాటు ఆడియన్స్ను కళ్ళు తిప్పుకోకుండా చేస్తుందట. సీనియర్ రాజకీయ నాయకుడిగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ టైంలో వచ్చే సీన్స్ కానీ ఆడియన్స్ని తప్పకుండా ఇంప్రెస్ చేసేలా ఉంటాయట. మార్పు కోసం చేసే రివెంజ్ కథతో శంకర్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రెడీ చేశాడని తెలుస్తుంది. ఈసారి సంక్రాంతి విన్నర్ గేమ్ చేంజర్తో రామ్ చరణ్ నిలుస్తాడనే కాన్ఫిడెంట్ మూవీ చూసిన టీంకు వచ్చిందట. ఈ టాక్ బయటకు రావడంతో మెగా అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది అంటూ ఖుషి అవుతున్నారు. కాగా గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిగూడెంలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నారని టాక్. మరి భారీ అంచనాలతో వస్తున్న గేమ్ చేంజర్ భారీ హిట్ సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.